కలెక్టర్ గారు కానీ అలాగే ఇక్కడ రూరల్ మండలంలో ఎంఆర్ఓ గారు వీళ్ళంతా పెర్ఫార్మెన్స్ బాగుందని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 6 కలెక్టర్స్కి దీని మీద అవార్డ్స్ వస్తే మన కలెక్టర్ గారికి కూడా వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అందరం అభినందనలు తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా తప్పకుండా ఎన్రోల్ చేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది అంతా మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం, సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏమాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 years అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్, మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఇది హక్కు. దీనివల్ల ప్రభుత్వాలు మన భారతదేశం అభివృద్ధిలో కానీ అలాగే మన అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలంటే, మనం బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, సరైన పర్సన్స్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు 18 years దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించుకునే విధంగా అందరూ పాటుపడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక జాతీయ ఓటర్ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ సల్మాన్ గారికి, అలాగే డిఆర్ఓ వెంకటేశ్వరరావు గారికి, ఆర్డీఓ మేడం ప్రత్యూష గారికి, విద్యార్థుల శుభాశీస్సులు తెలియజేస్తారు.